ఈరోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలు చూద్దాం. ఇది సెమిస్టర్ 1. అక్షరం. అక్షరం రచయిత రావినూతల ప్రేమకిషోర్. ఈయన కాలం 1/8/1965 నుంచి 7/10/2019 వరకు. అక్షరం రచయిత రావినూతల ప్రేమకిషోర్. ఈయన కాలం 1/8/1965 నుంచి 7/10/2019. రావినూతల ప్రేమకిషోర్ ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో. రావినూతల ప్రేమకిషోర్ గారు ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో. వీరి తల్లిదండ్రులు, కిషోర్ గారి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ప్రేమకిషోర్ గారి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ప్రేమకిషోర్ గారి రచనలు శ్రమోద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దిబ్బ మొదలైనవి. ప్రేమకిషోర్ గారి రచనలు గుర్తుపెట్టుకోండి. శ్రమోద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దిబ్బ మొదలైనవి. ఎవరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి? ప్రేమకిషోర్ గారు ఎవరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయంటే ప్రేమకిషోర్ గారు నటించిన. అక్షరం పాఠ్యాంశం ఇందులోనిది. నలుగుర మౌదం అనే కవితా సంపుటిలోనిది. నలుగుర మౌదం అనేది ఒక కవిత. ఆ కవితా సంపుటి నుంచి అక్షరం పాఠ్యాంశం తీసుకోబడింది. ఈ రచనలో చెప్పబడలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకుంది. నలుగుర మౌదం అనే కవితా సంపుటిలోనిది. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని అన్నది ఎవరంటే హెన్రీ మోరిస్. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని అన్నది హెన్రీ మోరిస్. మాయాకంబలి. మాయాకంబలి రచయిత కలువకలను సదానంద. ఈయన కాలం 22/2/1939 నుంచి 25/8/2020. ఈ డేట్లు మరి భయపడద్దు, ఎప్పుడు ఎగ్జామ్లో పెద్దగా ఇచ్చినట్లేదు. మాయాకంబలి రచయిత కలువకలను సదానంద 22/2/1939, 25/8/2020 వరకు. కలువకలను సదానంద గారు ఎక్కడ జన్మించారు? చిత్తూరు జిల్లా పాకాలలో. కలువకలను సదానంద గారు ఎక్కడ జన్మించారంటే చిత్తూరు జిల్లా పాకాలలో. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు? 1992. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమోపాధ్యాయునిగా ఎంపికయ్యారంటే ఈ డేటు 1992లో ఎంపికయ్యారు. సదానంద గారి రచనలు. పిల్లల కథల్లో శివానంద లహరి, విందు భోజనము, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి. చందమామ కథలు, వార్తాపత్రికలు, కథానికలు కూడా ఈయన రాశారు. సదానంద గారి రచనలు. పిల్లల కథల్లో శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైనవి. చందమామ కథలు, వార్తాపత్రికలు కూడా కథానికలు రాశారు. సదానంద గారి బహుమతుల అవార్డులు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. 1976లో నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. సదానంద గారి బహుమతులు, అవార్డులు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. 1976లో నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహించబడింది? మాయాకంబలి సంపుటి నుంచి. మాయాకంబలి పాఠ్యాంశం మాయాకంబలి సంపుటి నుంచి గ్రహించబడింది. చిన్ని శిశువు రచయిత తాళ్లపాక అన్నమాచార్యులు. ఈయన కాలం 9/5/1408 నుంచి 23/2/1503. చిన్ని శిశువు రచయిత తాళ్లపాక అన్నమాచార్యులు. కనీసం 1-2 వచ్చి తాళ్లపాక అన్నమాచార్యుల గురించి ఈయన గురించి బాగా గుర్తుపెట్టుకోండి. 9/5/1408 నుంచి 23/2/1503. అన్నమాచార్యులు ఎక్కడ జన్మించారంటే కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమాచార్యులు గారు ఎక్కడ జన్మించారంటే కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య ఏ మధ్య కాలంలో జీవించారంటే క్రీశకం 1408 నుంచి 1503. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాలాలు ఇవ్వకపోయినా మెటీరియల్ మధ్యలో ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకుందాం. అన్నమయ్య ఏ కాలంలో జీవించారంటే క్రీశకం 1408 నుంచి 1503 సంవత్సరం వరకు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు అంటే 32,000. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు అంటే 32,000. అవే కాక ఆయన ఇతర రచనలు చూద్దాం. 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం,
శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి. ఆయన ఇతర రచనలు అన్నమాచార్యుల వారి 12 శతకాలు రచించారు. ద్విపద రామాయణం రచించారు. సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి. అన్నమయ్య తన రచనను ఎవరికి అంకితం చేశారంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. అన్నమయ్య గల బిరుదు పద కవితా పితామహుడు. అన్నమయ్య గల బిరుదు పద కవితా పితామహుడు. ఆంధ్రుడే జన్మించిన ఆంధ్ర భాష మాట్లాడటం ఎన్నో జన్మల తపఫలం అన్నది అయ్యప్ప దీక్షితులు. ఆంధ్రుడే జన్మించిన ఆంధ్ర భాష మాట్లాడటం ఎన్నో జన్మల తపఫలం అన్నది అయ్యప్ప దీక్షితులు. మర్రిచెట్టు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు, ఈయన కూడా చాలాసార్లు వస్తూనే ఉన్నారు. 8-9-1910 నుంచి 2-11-1962 వరకు ఈయన కాలం. మర్రిచెట్టు రచయిత త్రిపురనేని గోపీచంద్, ఈయన 8-9-1910 నుంచి 2-11-1962 ఈయన కాలం. త్రిపురనేని గోపీచంద్ ఎక్కడ జన్మించారంటే కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో. తండ్రి త్రిపురనేని రామస్వామి, తండ్రి పొన్నమాంబ. త్రిపురనేని గోపీచంద్ ఎక్కడ జన్మించారంటే కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎవరంటే తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పొన్నమాంబ. త్రిపురనేని వారి రచనలు: ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి సుగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు. త్రిపురనేని వారి రచనలు: ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి సుగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు. త్రిపురనేని వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. త్రిపురనేని వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటే పండిత పరమేశ్వర స్వామి వీలునామా. పండిత పరమేశ్వర స్వామి వీలునామా రచించినది త్రిపురనేని గోపీచంద్. ఈయనకి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రహాన్నిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుందని అన్నదంటే సుబ్రహ్మణ్య భారతి. వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రహాన్నిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుందని అన్నదంటే సుబ్రహ్మణ్య భారతి. పద్య పరిమళం. కవి, కాలం, రచన చూద్దాం. కవి పోతన, ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. భాగవతం రచించినది పోతన, ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 15వ శతాబ్దానికి చెందినవాడు. పక్కి అప్పల నరసయ్య, ఈయన 16వ శతాబ్దం, కుమార శతకర్త ఎవరంటే పక్కి అప్పల నరసయ్య, ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం, భాస్కర శతకర్త ఎవరంటే మారద వెంకయ్య, ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం, కాళికాంబ సప్తశతి రచయిత పోతులూరి వీరబ్రహ్మం గారు, ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. గువ్వలచనుడు 17వ శతాబ్దం, గువ్వలచన శతకం రచయిత గువ్వలచనుడు, ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, సుభాషిత రత్నావళి రచించినది ఏనుగు లక్ష్మణ కవి, ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం, నగజా శతకం రచయిత చుక్కా కోటి వీరభద్రమ, ఈవిడ 20వ శతాబ్దానికి చెందిన. గద్దెల సామ్యూల్ 20వ శతాబ్దం, హితోక్తి శతకర్త గద్దెల సామ్యూల్, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. జెండామూన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం, ఆంధ్రపుత్ర శతకం రచయిత జెండామూన్ ఇస్మాయిల్, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. తేనెకన్నా మధురంగా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది ఆరుద్ర. తేనెకన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది ఎవరంటే ఆరుద్ర. 7th క్లాస్లోనే సెమిస్టర్ 2. కప్పతల్లి పిల్లి రచయిత బంగారమ్మ, ఈవిడ కాలం 1897 నుంచి 1970. కప్పతల్లి పిల్లి రచయిత ఎవరంటే బంగారమ్మ, చావల బంగారమ్మ గారు, ఈవిడ 1897 నుంచి 1970 ఈవిడ కాలం. చావల బంగారమ్మ గారు ఎక్కడ జన్మించారంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో. చావల బంగారమ్మ గారు ఎక్కడ జన్మించారంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో. 1930లో ఎవరి ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయంటే ముద్దు కృష్ణ వైతాళికల ద్వారా. 1930లో ఎవరి ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయంటే ముద్దు కృష్ణ వైతాళికల ద్వారా. ఎవరి కవితలు తెలుగు కవితంలో కొత్త వరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణ తీసుకొచ్చాయంటే బంగారమ్మ కవితలు. ఎవరి కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని సరికొత్త భావ వ్యక్తీకరణ తీసుకొచ్చాయంటే బంగారమ్మ కవితలు. వీటిని 1958లో 42 కవితలతో ఏ పేరుతో సంకలనం చేశారంటే కాంచన విపంచి. ఇది కూడా గుర్తుపెట్టండి, కాంచన విపంచి పేరుతో ఈవిడ కవితలను 42 కవితలతో 1958లో సంకలనం చేశారు. యథ రచయిత నాగభూషణం, కాలం 1/7/1938 నుంచి 21/5/1999. యథ రచయిత నాగభూషణం,
కాలం 1/7/1938 నుంచి 21/5/1999. బోనం నాగభూషణం ఎక్కడ జన్మించారంటే విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో. నాగభూషణం అంటే బోనం నాగభూషణం గారు ఎక్కడ జన్మించారంటే విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో. ఈయన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ ఏ పత్రికలో ముద్రితమైందంటే చిత్రగుప్త పత్రికలో. ఈయన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ ఏ పత్రికలో ముద్రితమైందంటే చిత్రగుప్త పత్రికలో. బోనం నాగభూషణం కలం పేర్లు శూలపాణి, భూషణం. నాగభూషణం కదా, అందులో భూషణం అనేది ఉంది. శూలపాణి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. బోనం నాగభూషణం కలం పేర్లు శూలపాణి, భూషణం. బోనం నాగభూషణం రచనలు భూషణం కథలు, ఏది సత్యం యాద సత్యం, కొండగాలి, అడవొంటుకుంది. బోనం నాగభూషణం గారి రచనలు భూషణం కథలు, ఏది సత్యం యాద సత్యం, కొండగాలి, అడవొంటుకుంది. ప్రస్తుత పాఠం ఎందులో ఉందంటే కొత్తగాలి కథా సంకలనంలో ఉన్నది. ఈ కొత్తగాలి వేరు కొండగాలి వేరు అండి, రెండు ఆయన రచనలే. ప్రస్తుతం పాఠం ఎందులో ఉన్నదంటే కొత్తగాలి కథా సంకలనంలో ఉన్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హితోక్తుల రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన కాలం 23/1/1893 నుంచి 11/3/1979 వరకు. హితోక్తుల రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈయన 23/1/1893 నుంచి 11/3/1979 వరకు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఎక్కడ జన్మించారంటే అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఎక్కడ జన్మించారంటే అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో. తల్లి అలివేలు మంగమ్మ, తండ్రి కృష్ణమాచార్యులు. తండ్రి కృష్ణమాచార్యులు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి తల్లి ఎవరంటే అలివేలు మంగమ్మ, తండ్రి కృష్ణమాచార్యులు. రాళ్లపల్లి అనంతకృష్ణ సంగీత సాహిత్యాలు సుప్రసిద్ధులు. అనంతకృష్ణ శర్మ గారి రచనలు సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం రచనలు. ఈయన రచనలు ఏంటంటే సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం ఈయన రచనలు అనంతకృష్ణ శర్మ గారివి. అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు గాన కళా సింధు, సంగీత కళారత్న. అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు ఏంటంటే గాన కళా సింధు అని ఎవరిని అంటారంటే అనంతకృష్ణ శర్మ గారిని. సంగీత కళారత్న అని ఎవరు అంటారంటే అనంతకృష్ణ శర్మ గారిని. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎప్పుడు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది ఏంటంటే 1970లో. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎప్పుడు ఇతనికి ఫెలోషిప్ ఇచ్చి గౌరవించిందంటే 1970లో. అనంతకృష్ణ శర్మ గారు ఏ భాషలో పండితులంటే తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో. అనంతకృష్ణ శర్మ గారు ఏ భాషలో పండితులంటే తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయి ఏ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారంటే పెనుగొండ కొండ పాటను. ఇది కూడా గుర్తుపెట్టుకుని రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయి ఏ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాశారంటే పెనుగొండ కొండ పాటను. ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడిందంటే శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి. ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడిందంటే శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం. ప్రియమిత్రునికి ఇది ఒక లేఖ. ప్రియమిత్రునికి రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఈయన కాలం 3/7/1914 నుంచి 25/8/1999 వరకు. ప్రియమిత్రునికి రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఈయన కాలం 3/7/1914 నుంచి 25/8/1999 వరకు. సూర్యదేవర సంజీవదేవ్ ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా మంగళగిరి తెలాన మధ్యలో ఉన్న తుమ్మపూడిలో. సూర్యదేవర సంజీవదేవ్ ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో. సంజీవదేవ్ గారు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. సూర్యదేవర సంజీవదేవ్ గారు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. సంజీవదేవ్ రచనలు తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు. సంజీవదేవ్ రచనలు తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు. సంజీవదేవ్ గారు ఎన్ని భాషలు చదవగలరు, రాయగలరు? 14. సంజీవదేవ్ గారు ఎన్ని భాషలు చదవగలరు, రాయగలరు అంటే 14. ప్రస్తుత పాఠ్యభాగం ఏ రచనలో ఉందంటే లేఖల్లో సంజీవదేవ్. ఇది ఒక లేఖ పాఠ్యాంశం. ప్రస్తుత పాఠ్యభాగం ఏ రచనలో ఉందంటే లేఖల్లో సంజీవదేవ్. సంజీవదేవ్ కూడా అందులో ఉంది, లేఖ కూడా అందులో ఉంది. లేఖల్లో సంజీవదేవ్ అని గుర్తుపెట్టుకోండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రస్తుత పాఠ్యభాగం ఏ రచనలో ఉందంటే లేఖల్లో సంజీవదేవ్. తర్వాత బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ రచయిత శ్రీనాథుడు. ఈయన కాలం 1385 నుంచి 1475. బాలచంద్రుని ప్రతిజ్ఞ రచయిత శ్రీనాథుడు 1385 నుంచి 1475. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడంటే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడంటే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో. ఎవరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశమంతా ప్రసిద్ధింది అంటే శ్రీనాథుడు. ఎవరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశమంతా ప్రసిద్ధింది అంటే శ్రీనాథుడు వాళ్ళు రచించినవి.
శ్రీనాథుని రచనలు మరుట్రాజ్ చరిత్ర, శృంగార నిషేధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామం మొదలైనవి. శ్రీనాథుని గారి రచనలు మరుట్రాజ్ చరిత్ర, శృంగార నిషేధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామం మొదలైనవి. శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌముడు. శ్రీనాథుని వారి బిరుదు ఏంటంటే కవి సార్వభౌముడు. ఈ పాఠ్యభాగం ఎందులో ఉన్నదంటే పల్నాటి వీర చరిత్రలు. శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రలు ఉన్నది ఈ పాఠ్యభాగం. సాహితీ తరంగ సంగీత రస ధుని తెలుగు భాష అన్నది నండూరి రామకృష్ణమాచార్యులు. సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష అన్నది నండూరి రామకృష్ణాచార్యులు. థ్యాంక్ యూ.